మన చేతిలో ప్రజాస్వామ్య దేవత పెట్టిన అస్త్రం ఓటు. ఈ దేశంలో ఎక్కువ మందికి చదువు లేదంటారు, కానీ ఇందిరాగాంధీ తన సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయినప్పుడు ఈ దేశం ఎంత తెలివైందో నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. ఎందుకని? ఒప్పు చేసింది ఆవిడ. 71 యుద్ధంలో పాకిస్తాన్ మీద గెలిచింది, దుర్గాదేవి అని పొగిడారు. ఎన్నికల్లో అక్రమంగా నెగ్గింది కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా సరే రాజీనామా చేయలే. మొత్తం దేశవ్యాప్త ఉద్యమం జరిగింది. 77లో జరిగిన ఎన్నికల్లో, నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్న రోజులు, డిగ్రీ అప్పుడే అయింది నాది. 77లో జరిగిన ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో తను ఓడిపోయింది. ప్రజలే ఓడించారు తుక్కుగా. ఎంతమంది ముఖ్యమంత్రుల్ని, ఎంతమంది ప్రధానమంత్రుల్ని ప్రజలు ఓటు ద్వారా ఇంటికి పంపారో భారతదేశ చరిత్ర, నవీన దేశ చరిత్ర చూస్తే మీకు అర్థం. ఎవ్వడు గర్వించే అవకాశం లేదు ఇక్కడ. ఎవ్వడు గర్వించినా 5 ఏళ్లే, అంతకుమించి గర్వించక్కల. అందుకే ఆ ఓటు హక్కు మన చేతిలో ఉంది. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం, ప్రజాస్వామ్యానికి తల్లి పాల లాంటిది ఈ ఓటే. సామాన్యుని సమయస్ఫూర్తి ఈ దేశాన్ని చాలాసార్లు కాపాడింది. అసలు మొట్టమొదట 1950లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు విదేశాలన్నీ ఆశ్చర్యంగా చూసి ఆక్షేపించే నెహ్రూ గారిని, అయ్య బాబాయ్ అప్పుడు కూడా దేశ జనాభా 40 కోట్ల మందా, అందులోనేమో 30 కోట్ల మంది ఓటేస్తారా? ఎలా వేస్తారు? నిలబడతారా? హౌ కెన్ దే స్టాండ్? ఈ అదవులకు నిలబడడం చేత కాదు. మరి మన దగ్గరేమో నీళ్ళ కోసం నిలబడ్డం, పాల కోసం నిలబడ్డమే. మనకి 2 విషయాలు తెలుసు, నిలబడ్డం, నిలబెట్టడం, 2 తెలుసు బాగా. ఇప్పుడు సహనం ఎక్కడ? ఒక్కొక్క గిరిజన స్త్రీని మీరు గమనించండి, పత్రికల్లో వస్తూ ఉంటాయి దృశ్యాలు. 4 కుండలు పెట్టుకుంటారమ్మ, 4 కుండలు నెత్తి మీద, 4 మైళ్ళు నడిచొస్తారు. అదే కుళాయి తెప్పడానికి మనకి చెయ్యినే పెడుతుంది, నువ్వు తెప్పడం మానేస్తే. చెయ్యి తిప్పడం, కుళాయి తిప్పడానికే 4 కుండలు, కొండ మీద కొండ నెత్తి మీద పెట్టుకుని 4 మైళ్ళు నడిచొస్తున్నారమ్మా. వాళ్ళు 4 పిల్లలకు అంటున్నారు అక్కడ కూర్చొని. వాళ్ళ ధైర్యవంతులంటే మనమా? ఈ దేశానికి ఒక నేర్పక్కర్లేదు ధైర్యాన్ని, విద్యని కూడా. ఏ వృత్తి వాళ్ళకి ఏం నేర్పారో అవన్నీ జాతికి ఇదివరకే నేర్పారు. ఆ ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకుని మన పెద్దలకు కూడా అవసరమైతే మనమే ఉపదేశం చెయ్యాలి. ఎందుకు మళ్ళీ తప్పుడు మనుషులనే ఎంచుకుంటున్నారు మీరు? ఎందుకు సరైన వాళ్ళని ఎంచుకోరు? లేకపోతే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, నోటా అని వచ్చింది. నోటా అంటే నాకెవడో నచ్చలేదు, గొడవలేదే, పెళ్లి చూపులు చూసినప్పుడు నచ్చట్లేదని చెప్పట్లేదా? ఇదే అంతే. 10 మందిని నచ్చకపోయినా సరే తండ్రి ఏం చేస్తారు? పోన్లే అమ్మ, నీకు ఎవరు నచ్చితే వాడినే ఇచ్చి పెళ్లి చేద్దాం చూడడం లేదా? మన బలవంతంగా పెళ్లి చేస్తారా? ఓటు హక్కేనా? అంతే. మనకు నచ్చలేదు, ఇప్పుడు ఏం చేయొచ్చు తెలుసా? నాకెవడో నచ్చలేదని పెట్టచ్చమ్మా. 2-3 నియోజకవర్గాల్లో నోటాయే నెగ్గాలి, అందరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు రావాలి. అప్పుడు మొత్తానికి బుద్ధి వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మొత్తం మీద మంచి నాయకుడే లేడు అంటే గొడ్డుమోతు నియోజకవర్గం అనమాట. ఒక్కడు కూడా లేదు. గుడ్డుమోతు వాళ్ళు ఏంటంటే గొడ్డుమోతే, గుడ్డువాళ్ళు లేడు కాబట్టి గొడ్డే. అప్పుడు ఏం చేయాలి? అసెంబ్లీలో నోటాయే ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఎవరు చేస్తారో చూద్దాం. నోటాయే మంత్రి అవుతుందో, నోటాయే ముఖ్యమంత్రి అవుగాక ఏం పర్వాలా, ప్రజలు ఓటేశారు కదా. ప్రజలకి మన మొహాలు ఏం నచ్చట్లేదు, మన చూసి ఓటేసేవాళ్ళు లేడు. అప్పుడు రాజకీయ పార్టీలు మంచి వాళ్ళకి, సమర్థులకి టిక్కెట్లు ఇస్తాయి. మార్పు మీ ద్వారా వస్తుంది.